ఇవాటి నుంచి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 10:30 ఆయన్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అక్రమ మైనింగ్ కేసులో కాకాణి A4 గా ఉన్నారు. అయితే ఈ కేసులో కాకాణిని మరింత లోతుగా విచారించాలని పోలీసులు కోర్టులో వాదనలు వినిపించారు. దీంతో పోలీసుల వాదనలతో కోర్టు ఏకీభవించింది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని 3 రోజుల కస్టడీకి అనుమతించింది. ఇవాళ నుంచి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. ఉదయం 10:30 ఆయన్ను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారణ చేయనున్నారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, ఇవాళ ఎటువంటి విచారణ జరగనుంది, ఎటువంటి ప్రశ్నలు సంధించనున్నారు? శ్రీదేవి, మొత్తానికి పోలీస్ కస్టడీకి మాజీ మంత్రి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ రోజు ఉదయం 10:30 నుంచి దాదాపు కూడా 2 రోజుల పాటు అంటే 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలీసు కస్టడీకి కాకాణి గోవర్ధన్ రెడ్డిని అదుపులో తీసుకుని ఉన్నారు. కాకాణి న్యాయవాదుల సమక్షంలో విచారించాలని చెప్పి ఇప్పటికే మేజిస్ట్రేట్ తీర్పునివ్వడం జరిగింది. కాకాణి బెయిల్ పిటిషన్ పోలీసులు కస్టడీలపై కొనసాగిన విచారణ నిన్న ఏదైతే ఉందో అయితే తీర్పు ఇచ్చినటువంటి నెల్లూరు జిల్లా 5వ అదనపు SC/ST కోర్టు ఇన్ఛార్జ్ మేజిస్ట్రేట్ సిరిపిరెడ్డి సుమ బెయిల్ పిటిషన్ పై అయితే ఈ నెల 9వ తేదీ వరకు విచారణ వాయిదా వేశారు. అయితే పూర్తి స్థాయిలో కూడా అక్రమ మైనింగ్ కేసులో దాదాపు పొదలకూరుకు సంబంధించినటువంటి వరదాపురం రుస్తు మైన్స్ లో 250 కోట్ల వరకు కూడా ఈ యొక్క అక్రమ మైనింగ్ జరిగింది. సో ఈ అక్రమ మైనింగ్ జరిగినటువంటి వ్యవహారాన్ని అక్కడ ఉన్నటువంటి మైనింగ్ ఆఫ్ DD ఎవరైతే బాలాజీ నాయక్ ఇచ్చినటువంటి కేసు ప్రకారం A4 నిందితుడిగా ఇప్పటికే కాకాణి గోవర్ధన్ రెడ్డిని అదుపులో తీసుకొని రిమాండ్ లో ఉన్నారు. సో రిమాండ్ లో ఉన్నటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇటు ఈ రోజు 10:30 కస్టడీకి తీసుకున్న తర్వాత ఈ యొక్క అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి పాత్ర ఏంటి, అసలుకి ఈ 250 కోట్ల అక్రమ మైనింగ్ విషయంలో ఇప్పటికే కొంతమందిని అదుపులో తీసుకుని వాళ్ళను కూడా విచారించినటువంటి నేపథ్యంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి వైపు నుంచి ఎటువంటి సమాచారం రాబోతుంది, ఎలాంటి విచారణ రాబోతుంది అనేది మాత్రం చాలా వరకు కూడా ఆసక్తికరంగా ఉన్నటువంటి విషయం కనపడతా ఉంది. మైనింగ్ తరలింపులో కాకాణి పాత్ర ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే న్యాయవాదుల యొక్క సమక్షంలోనే ఈ యొక్క కస్టడీకి సంబంధించి విచారణ అంతా కూడా జరగాలంటూ కూడా ఇప్పటికే ఇటు SC/ST కోర్టు ఇన్ఛార్జ్ మేజిస్ట్రేట్ సిరిపిరెడ్డి సుమ తీర్పునివ్వడం జరిగింది. అయితే బెయిల్ పిటిషన్ పై అయితే మాత్రం ఈ నెల 9వ తేదీ వరకు కూడా విచారణ వాయిదా వేయడం జరిగింది. అక్రమ మైనింగ్ కేసులో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఇప్పటికే రిమాండ్ లో ఉన్నటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి 10:30 పోలీస్ కస్టడీలోకి తీసుకున్న తర్వాత విచారణ అయితే పూర్తి స్థాయిలో 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగుతుంది. ఎందుకంటే 9వ తేదీ మరలా దీనికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పై మళ్ళా వాదనలు ఉండబోతున్నాయి కాబట్టి ఈ 2 రోజుల పాటు అక్రమ మైనింగ్ కేసులో ఒక విచారణ అయితే పూర్తి స్థాయిలో కొనసాగేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు దీని మీద పదుల సంఖ్యలో కేసు నమోదు చేసినటువంటి పొదలకూరు పోలీసులు ఒక్కొక్కరిని కూడా విచారించినటువంటి పరిస్థితిలో కాకానికి సంబంధించినటువంటి మెయిన్ విషయంలో ఆయనే పూర్తి స్థాయిలో అందరినీ ప్రలోభాలకు గురి చేసి అక్రమ మైనింగ్ కేసులో అతనే దందాన్ని నడిపించినట్లుగా ఇప్పటికే పేర్కోవడం జరిగింది. దాని మీద కాకాణి గోవర్ధన్ రెడ్డి నోరు మెదిపిన తర్వాత ఈ యొక్క పూర్తి విచారణలో ఎలాంటి విషయాలు బట్టబయలు అవుతాయనేది మాత్రం ఒక ఆసక్తికరమైనటువంటి విషయంగా చూడొచ్చు. శ్రీదేవి. రైట్ నరేష్, థ్యాంక్ యూ.